తెలంగాణలో నూతన వైన్ షాపులకు టెండర్ల ప్రక్రియ కొనసాగుతోంది. ఈ సందర్భంగా మునుగోడు నియోజకవర్గ వ్యాప్తంగా ఉన్న వైన్ షాపుల కోసం టెండర్లు వేసేవారికి ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి షరతులు పెట్టారు. సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు మాత్రమే షాపులు నిర్వహించాలన్నారు. మరోవైపు ఊరు బయట మాత్రమే మద్యం షాపు ఉండాలన్నారు. మునుగోడు నియోజకవర్గంలో ఇప్పటికే విచ్చలవిడిగా మద్యం అందుబాటులో ఉందని, అందుకే బెల్ట్ షాపుల నిర్మూలన ఉద్యమం చేపట్టి గ్రామాలలో బెల్ట్ షాపులు లేకుండా చేయాలన్నారు. మునుగోడు నియోజకవర్గంలో నేను మాత్రం ఎట్టి పరిస్థితుల్లో నేను నడవలేను. నాకు ఈ పదవి ఉన్నా లేకున్నా పదవి ముఖ్యం కాదు. నాకు ప్రజల ఆరోగ్యం ముఖ్యం, ప్రజల ప్రాణాలు ముఖ్యం. టెండర్లు వేసి వైన్ షాప్ వాళ్ళకి ఏం చెప్తున్నామంటే, మీరు టెండర్లు వేయదలుచుకుంటే వైన్ షాపుల పక్కన పర్మిట్ రూమ్ అని ఉంటుంది. అది మా డే టైంలో తాగుతుర్రు. అక్కడికి వచ్చి అక్కడ అందరు చుట్టుపక్కల ప్రాంతంలో అందరికీ ప్రాబ్లమ్స్ అవుతున్నాయి. అక్కడ పర్మిట్ రూమ్ అనేది ఉండదు. మా మునుగోడులో మేము నడవలేము అని చెప్పినాం. అలౌ చేయను. నేను ఎమ్మెల్యేగా ఉన్నంత వరకు ప్రజల ప్రాణాలు, ప్రజల ఆరోగ్యమే నాకు ఇంపడి తప్పితే ప్రజల జీవితాలతో ఆడుకునే ఎవరు ఏ పని చేసినా ఎట్టి పరిస్థితుల్లో ఒప్పుకునే ప్రసక్తే లేదు. ఊరు బయట ఉండాల్సిన వైన్ షాపు ఊరు సెంటర్లో ఉంటుంది. బెల్ట్ షాప్లకు అమ్మొద్దంటే మళ్ళీ దొంగసాటుగా బెల్ట్ షాప్లో అమ్ముతుండ్రు. అది అమ్మొద్దో చెప్తున్నా. ప్లస్ మళ్ళీ వీళ్ళందరూ వైన్ షాపులు అందరూ కలిసి సిండికేట్ అవుతుండ్రు. సిండికేట్ అవ్వడం వల్ల ఏమవుతుంది, రేటు పెంచి అమ్ముతుండ్రు, డూప్లికేట్ అమ్ముతుండ్రు. వేరే మండలాలు, వేరే నియోజకవర్గాలు, వేరే జిల్లా వాళ్ళు ఇక్కడ పార్టిసిపేట్ చేయొద్దు. వైన్ షాప్ లొకేషన్స్ కూడా తప్పున్నాయి. టౌన్లో, సెంటర్లో, పబ్లిక్ ప్లేసెస్లో పెట్టిండ్రు. అది ఊరు బయట పెట్టాలి వైన్ షాప్. అసలు తప్పకుండా ఈ మునుగోడుతో పాటు తెలంగాణ రాష్ట్రంలో ఈ ఎక్సైజ్ పాలసీని సమీక్షించి ఈ ప్రజల ఆరోగ్యం ఖరాబ్ చేసేది కాదు, ప్రజల ఆరోగ్యం మెరుగుపరిచే విధంగా మనం ఏ విధంగా ప్రభుత్వం పనిచేయాలనో ఆలోచన చేయాలని చెప్పి కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకుపోతాను తప్పకుండా. నా నియోజకవర్గం మునుగోడు నియోజకవర్గంలో నేను మాత్రం ఎట్టి పరిస్థితుల్లో నేను నడవలేను. నాకు ఈ పదవి ఉన్నా లేకున్నా పదవి ముఖ్యం కాదు. నాకు ప్రజల ఆరోగ్యం ముఖ్యం, ప్రజల ప్రాణాలు ముఖ్యం. టెండర్లు వేసి వైన్ షాప్ వాళ్ళకి ఏం చెప్తున్నామంటే, మీరు టెండర్లు వేయదలుచుకుంటే వైన్ షాపుల పక్కన పర్మిట్ రూమ్ అని ఉంటుంది. అది మా డే టైంలో తాగుతుర్రు. అక్కడికి వచ్చి అక్కడ అందరు చుట్టుపక్కల ప్రాంతంలో అందరికీ ప్రాబ్లమ్స్ అవుతున్నాయి. అక్కడ పర్మిట్ రూమ్ అనేది ఉండదు. మా మునుగోడులో మేము నడవలేము అని చెప్పినాం. అలౌ చేయను. నేను ఎమ్మెల్యేగా ఉన్నంత వరకు ప్రజల ప్రాణాలు, ప్రజల ఆరోగ్యమే నాకు ఇంపడి తప్పితే ప్రజల జీవితాలతో ఆడుకునే ఎవరు ఏ పని చేసినా ఎట్టి పరిస్థితుల్లో ఒప్పుకునే ప్రసక్తే లేదు. ఊరు బయట ఉండాల్సిన వైన్ షాపు ఊరు సెంటర్లో ఉంటుంది. బెల్ట్ షాప్లకు అమ్మొద్దంటే మళ్ళీ దొంగసాటుగా బెల్ట్ షాప్లో అమ్ముతుండ్రు. అది అమ్మొద్దో చెప్తున్నా. ప్లస్ మళ్ళీ వీళ్ళందరూ వైన్ షాపులు అందరూ కలిసి సిండికేట్ అవుతుండ్రు. సిండికేట్ అవ్వడం వల్ల ఏమవుతుంది, రేటు పెంచి అమ్ముతుండ్రు, డూప్లికేట్ అమ్ముతుండ్రు. వేరే మండలాలు, వేరే నియోజకవర్గాలు, వేరే జిల్లా వాళ్ళు ఇక్కడ పార్టిసిపేట్ చేయొద్దు. వైన్ షాప్ లొకేషన్స్ కూడా తప్పున్నాయి. టౌన్లో, సెంటర్లో, పబ్లిక్ ప్లేసెస్లో పెట్టిండ్రు. అది ఊరు బయట పెట్టాలి వైన్ షాప్. అసలు తప్పకుండా ఈ మునుగోడుతో పాటు తెలంగాణ రాష్ట్రంలో ఈ ఎక్సైజ్ పాలసీని సమీక్షించి ఈ ప్రజల ఆరోగ్యం ఖరాబ్ చేసేది కాదు, ప్రజల ఆరోగ్యం మెరుగుపరిచే విధంగా మనం ఏ విధంగా ప్రభుత్వం పనిచేయాలనో ఆలోచన చేయాలని చెప్పి కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకుపోతాను. రైట్. ఇదే విషయంపై మరింత సమాచారం మా ప్రతినిధి చంద్రశేఖర్ మనకు అందిస్తారు. చంద్రశేఖర్, మునుగోడులో లిక్కర్ వ్యాపారులకు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి ఎటువంటి సూచనలు చేస్తున్నారు? హరీష్, ప్రస్తుతం ఇటు తెలంగాణ రాష్ట్రంలో నూతన మద్యం పాలసీ 2025-27కు సంబంధించి ఇటు నూతన వైన్ షాపుల కోసం టెండర్ల ప్రక్రియ అనేది కొనసాగుతా ఉంది. ఈ నేపథ్యంలో తన నియోజకవర్గంలో మొత్తం కూడా ఏదైతే ఇటు మద్యం శాఖ ఏర్పాటు చేసినటువంటి నిబంధనలతో పాటు తాను సూచించే నిబంధనలు కూడా ఖచ్చితంగా పాటించాలని చెప్పైతే మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి చెప్తా ఉన్నారు. దీనికి సంబంధించి ఎక్కడైతే టెండర్ల ప్రక్రియ నిర్వహిస్తున్నారో అక్కడ ప్రత్యేకంగా ఫ్లెక్సీలు కూడా ఏర్పాటు చేశారు. దాంతో పాటు అఖిలపక్ష నేతలందరినీ కూడా నిన్న ఇటు ఎక్సైజ్ శాఖ ఉన్నతాధికారులు, జిల్లా అధికారుల దగ్గరికి కూడా పంపించి ఒక మెమోరాండం కూడా ఇప్పించారు. ప్రధానంగా ఆయన ఎమ్మెల్యే అయినప్పటి నుంచి కూడా ఇటు నియోజకవర్గంలో బెల్ట్ షాపుల పైన, అదేవిధంగా మద్యం విచ్చలవిడి విక్రయాల పైన ఆయన ఉక్కుపాదం అవుతున్నారని చెప్పవచ్చు. బెల్ట్ షాపులకు సంబంధించి ప్రతి మండలాలు, అదేవిధంగా ప్రధాన సెంటర్లకు సంబంధించి ప్రతి రోజు కూడా ఒక్కొక్క సమావేశం నిర్వహించి ప్రజలందరితో కూడా, అదేవిధంగా రాజకీయ నాయకులందరితో కూడా సమావేశాలు నిర్వహించి బెల్ట్ షాపుల నియంత్రణ కట్టడికి ప్రయత్నం చేసిన పరిస్థితి ఉంది. అదేవిధంగా మద్యం విక్రయాల పైన కూడా ఉదయం 10 గంటలకే ఇటు వైన్ షాపులు తెరవడం, ఆ తర్వాత పర్మిట్ రూమ్లు కూడా తెరవడంతో ఎవరైతే ఉదయం 10 గంటలకే పర్మిట్ రూమ్లకు వచ్చి మద్యం సేవిస్తున్న వారి దగ్గరికి నేరుగా వెళ్లి వాళ్ళకు కూడా కౌన్సిలింగ్ నిర్వహించారు. ఇంకా పొద్దున్నే మద్యం సేవించడం వల్ల ఇటు కుటుంబాలు చిన్న భిన్నమయ్యే అవకాశం ఉంటుంది, ఆర్థికంగా నష్టపోయే అవకాశం ఉంటుంది. అదేదో సాయంత్రం అంటే
పని చేసిన తర్వాత సాయంత్రం వచ్చి మద్యం తీసుకుంటే ఎటువంటి తప్పు లేదని చెప్పి కూడా ఆయన చెప్పడం జరిగింది. అయితే ఈ గతంలో ఉన్నటువంటి అనుభవాల నేపథ్యంలోనే తాజాగా పలు సూచనలు చేస్తున్నానని చెప్పి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి చెప్తా ఉన్నారు. అదేవిధంగా తాను ఎవరిని బలవంతం చేయడం లేదని, తన నియోజకవర్గంలో మహిళల ఇబ్బందులు సమసిపోవాలన్నా, సాధికారత సాధించాలన్నా, అదేవిధంగా కుటుంబాలు చిన్న భిన్నం కాకుండా ఇటువంటి మద్యం అంటే మద్యం విరివిగా అందుబాటులో ఉండటం వల్ల పేద ప్రజలకు తెలియకుండానే వాళ్ళు ఆ మద్యంకి ఎక్కువగా అడిక్ట్ అవుతున్న వాళ్ళు ఆ వైపు వచ్చినప్పుడు వెంటనే షాప్ తీసినప్పుడు మద్యం సేవిస్తున్నారని, అదే విధంగా అందుబాటులో లేకుండా వాళ్ళు ఉదయం అంతా కూడా పనికి వెళ్లి సాయంత్రం వచ్చి మద్యం తీసుకోవడంలో ఎటువంటి తప్పు లేదని చెప్పి కూడా ఆయన చెప్తా ఉన్నారు. ఈ నేపథ్యంలోనే ఖచ్చితంగా తాను పాటించే ఏదైతే సూచనలు చేస్తున్నారో సూచనలు పాటించాలని చెప్పి కూడా ఆయన ఒక హెచ్చరిక జారీ చేస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తా ఉంది. మనం మాటల్లో కూడా చూడవచ్చు చాలా క్లియర్ గా. అంటే ఆయన ఏదైతే సూచనలు చేశారో ఒకవేళ ఫాలో అవ్వకపోతే అంటే ఏమైనా ఫర్దర్ యాక్షన్ తీసుకునే అవకాశాలు ఉన్నాయా, ఏమంటున్నారు? ప్రధానంగా ఆయన చెప్పినటువంటి సూచనలో ఎక్కడ కూడా అంటే వార్నింగ్లు ఇవ్వనప్పటికీ కూడా లాస్ట్ లో మాత్రం ఇవన్నీ పాటించకుండా, తాను చేసే సూచనలు పాటించకుండా మద్యం సిండికేట్ లో చేయటం కానీ, లేదంటే వేరే వాళ్ళు ఇక్కడ మద్యం షాపులు ఓపెన్ చేసి మాత్రం తర్వాత ఇబ్బంది పడొద్దని ఆయన దీంట్లోనే చెప్పడం జరుగుతుంది. అంటే దీన్ని చూస్తే మాత్రం ఖచ్చితంగా ఇది అంటే ఇక్కడ లోకల్ నాయకులు మాత్రమే ప్రధానంగా మద్యం టెండర్లలో పాల్గొనాలని, అంటే ఆయా మండలాలకు సంబంధించిన వాళ్ళే ఆయా మండలాల్లో షాపులు దక్కించుకోవాలని చెప్తున్న దాన్ని చూస్తే అంటే బయట ప్రాంతం వాళ్ళు ఎవరు కూడా ఇక్కడ మద్యం టెండర్లో పాల్గొనొద్దు, ఇక్కడ షాపులకు సంబంధించి కూడా చెప్తున్నారు. అంటే లోకల్ వాళ్ళు పాట పాడినట్టయితే అంటే వాళ్ళకి ఇంటికి షాపులు ఇచ్చినట్టయితే ఖచ్చితంగా వాళ్ళు తన మాట వింటారు, తనని ఫాలో అవుతారు అని చెప్పి ఆయన అభిప్రాయపడుతున్నట్టు తెలుస్తుంది. బయట వాళ్ళు అంటే ఎవరినో వచ్చి మాత్రం చేసే మాత్రం కొంత ఇబ్బంది పడతారు అని చెప్పి ఆయన చెప్పడం చూస్తే మాత్రం ఇటు స్థానికంగా కూడా ప్రజలతోనే కొంత ఒక నిరసన లాంటివి చేయడమా, లేదంటే భవిష్యత్తులో ఏదైనా కార్యక్రమాలు నిర్వహించడం లాంటివి కూడా చేసే అవకాశం ఉందనేది ఒక అభిప్రాయం అయితే వ్యక్తమవుతా ఉంది. అయితే మద్యం పాలసీకి సంబంధించి వాస్తవానికి గతం కంటే కూడా ఈసారి 2025-27 పాలసీకి సంబంధించి చాలా మార్పులు చేశారు. ఆ మార్పులకి అనుగుణంగా చూస్తే కొంత బెల్ షాపుల పైన బెల్ షాప్ లో ప్రభావం తగ్గే అవకాశం ఉంటుంది. ఇటువంటి నేపథ్యంలో ఈ రోజు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి చెప్తున్నటువంటి అభిప్రాయాన్ని మరి ఎక్సైజ్ శాఖ ఏ విధంగా తీసుకుంటుంది అనేది చూడాలి. అదేవిధంగా ఒక నియోజకవర్గంలో దీన్ని అమలు చేస్తే మిగతా నియోజకవర్గాలు కూడా ప్రభావం పడే అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రభుత్వంకి కీలకమైన ఆదాయ వనరుగా ఇది మద్య షాపులకు సంబంధించింది. కాబట్టి దీనిపైన ప్రభుత్వం కూడా ఎలా స్పందిస్తున్నది కూడా వేచి చూడాల్సిన అవసరం అయితే కనిపిస్తా ఉంది. రైట్, థాంక్యూ చంద్రశేఖర్.